మరి మీతో మధ్య ఎందుకు అలాంటివి వస్తున్నాయి మళ్ళీ? వస్తుంటాయి నీకు అయిపోయి కామెంట్లు ఇప్పుడు నీకు వస్తుంటాయి ఫాలోయింగ్ అట్లే. ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు ఏమంటే ఉప్పల్ బాలు మేము లవర్స్ అని చెప్తి, పెళ్లి చేసుకున్నాం అది చేసుకున్నాం అని చెప్తి. ఇప్పుడు కొద్దిగా ఏమనిపిస్తుంది జనాలకు, అరే ఉప్పల్ బాలు శేఖర్ పెళ్లి చేసుకున్నట్ట మళ్ళీ ఏం చేయాలప్ప అంటే మళ్ళీ ట్రెండింగ్ లా శేఖర్ అన్న రావాలని చెప్పి చేస్తున్నావు నువ్వు ఇప్పుడు. జరా ట్రెండింగ్ లా చేస్తున్నారు. ఇంకోటి ఏం చేయాలప్ప మళ్ళీ ఎవరిని పట్టుకుని స్వాతి నాయుడు కలిపిండ్రు. రైట్, నేను నెక్స్ట్ క్వశ్చన్ నాకు అదే ఇప్పుడు స్వాతి నాయుడు కలిపిండ్రు, కామెంట్ లా కలిపిండ్రా లేదా? అవును, అదే అడుగుదాం అనుకున్నా, నువ్వే చెప్పినావు. అన్నా ఏమైనా మళ్ళీ ఉప్పల్ బాలు తీసిపెట్టినాము స్వాతి నాయుడు కలిసినాము అనేది వచ్చింది. అవును, జనాలకు బోర్ కొట్టే ఆప్షన్ మొగడు అని చెప్పినావు. స్వాతి నాయుడు ఆడమే కదా. అది ఎందుకు వచ్చింది తెలుసా? అది ఎందుకు వచ్చింది? నమ్మించడానికి ప్రయత్నం చేసిండ్రు కానీ జనాలు ఫ్యాన్స్ ఫాలోయింగ్ నమ్మించడానికి ప్రయత్నం చేసిండు, నవ్వడానికి ప్రయత్నం చేసిండు. ఆ స్వాతి నాయుడు ఎలా ఉంటాడో మనం మాట్లాడేది లేదు, చేసేది లేదు. ఎప్పుడు కలవలేదు. నాకు కలిసింది ఉప్పల్ బాలు, వైజాగ్ సత్యన్న, ఈ కుర్చీ మార్క డైలాగు వాడు, మళ్ళా కాలా పాష వాళ్ళు మాది అంతా ఒక గ్యాంగ్. అది ఈ స్వాతి నాయుడు నాకు ఆల్రెడీ అనేది ఎవరు వైజాగ్ సత్య అని అన్నాడు. స్వాతి నాయుడు అది బర్త్డే ఉందంట, జర వీడియో పెడతావా అన్నాడు. ఎందుకంటే ఈ వీడియో పెట్టిన అనుకో ఇంకా ట్రోల్గా నీకు. నేను ఆలోచన చేసి ఏమన్నా స్వాతి నాయుడుకి అయితే నేను పెట్టానన్నా. నేను ఎందుకు పెట్టానన్నా అంటే వీడికి సోషల్ మీడియాలో ఉప్పల్ బాలు, యుశేఖర్ మొత్తం లవర్స్ బాయ్. నేను ఆడికి ఒక బూత్ చెప్పినా కూడా ఏం చెప్పినా, అరే బాబు వాడు బాయ్స్ అవుతాడు, నేను బాయ్స్ అవుతా, మొగోళ్ళు తప్ప కరంగా. వాస్తవానికి నిజాలే మాట్లాడలే కానీ ఏదో దొరికితున్నది కదా కామెంట్ చేస్తే ఇది వాళ్ళకి ఎట్లుంది తెలుసా? ఆనందం, సంతోషపడుతుంది అంతేగాని దీంట్లో పెళ్లి చేసుకోలు, శోభనం చేసుకోలు ఇవన్నీ ఏం రాలేవు. వాళ్ళకి ఆనందం అనేది రావాలి. అంటే ప్రజల్ని లభించడానికి శేఖర్ భాయ్ ఏదైనా చేస్తాడు, ప్రయత్నం రావాలి. ఓకే, సో ఇంకోటి నేను ఒక పేపర్ ఇచ్చి చదువుతావా? తెలుగు మంచిగా వచ్చా, ఇంగ్లీష్ మంచిగా వచ్చా? పేపర్ చదువు నేను నీటికెళ్ళి చెప్తున్నా దగ్గర ఒకటి ఉంది. నేను తెలుగు మంచిగా అవుతా, ఇంగ్లీష్ మంచిగా అవుతా? నేను ఏం చెప్తాను, నేను మాట్లాడాలని చెప్తాను. ఏంది పైన చదువు. తతస్తు జాగ్రత్త, తమస్తు జాగ్రత్తనా? కాదు, కరెక్ట్ చదివితే గిఫ్ట్ ఇచ్చిపోతాను నేను పోయేటప్పుడు. ఏం గిఫ్ట్ వద్దు కానీ ఈ అక్షరాలు మాకు మా ఒత్తులు తాగుతూ మేము అప్పట్లో అక్షరాలు కూడా నేను చదువుకుండే. అప్పుడు అక్షరాలు ఇప్పుడు అంతా ఒకటే కానీ ఈ ఒత్తులు తాస్తుకు జాగ్రత్త ఇక ఇట్లా చెప్పు. నేను గిఫ్ట్ నాకేం అవసరం లేదు కానీ అక్షరం తప్పు చెప్తున్నా కదా, అక్షరం తప్పుపోతుంది అని చెప్తున్నా కదా. ఒప్పుకున్నా. ఇంగ్లీష్ కూడా ఏం లేదు, నువ్వు నాకు అడుగు, మాట్లాడాలని చెప్తాను నేను. కానీ ఇది తాస్తూ జాగ్రత్తగా, వాస్తు తాస్తూ జాగ్రత్త నేను చెప్తా. జాగ్రత్త అట్లా ఒత్తులు అది వలకడానికి రాదు నాకు. అట్లా నువ్వు ఏం చేసినా 10 మంది నవ్వించడం, అదైతే నేనైతే నమ్ముతున్నా. ఎందుకంటే నీ మాటలు బట్టి నాకు అర్థమవుతుంది నువ్వు ఏదో నీ వ్యక్తిత్వం చంపుకొని కూడా ప్రజల్ని నవ్వించడానికి నువ్వు కష్టపడుతున్నావు. దానికి మా సపోర్ట్ కూడా ఎప్పుడు ఉంటుంది అన్న, ఓకేనా? సో బషీర్ మాస్టర్ గురించి చెప్పినావు, అందరి గురించి చెప్పినావు, ఇంకెవరి గురించి అన్న మీకే డౌట్ ఏమన్నా? నాగరాజన్న మొన్న ఎలక్షన్ అప్పుడు కూడా నువ్వు పోయినట్టున్నావు. మొన్న ఎలక్షన్ అప్పుడు ఖమ్మం రావాలన్నది కూడా మేము పోయినాము. అన్నతోటి రైతు బిడ్డ తరగతి నుంచి సపోర్ట్ చేస్తున్నాడు. ఫేమ్ అనేది రావాలి. ఒక రైతు బిడ్డ ఎలక్షన్ నుంచి నిలబడుతున్నాడంటే కూడా మనం హెల్ప్ చేయాలి అనేది చాలామంది కూడా పోయినాం. కుర్చీ తాత, వైజాగ్ సత్య, ఉప్పల్ బాలు, ఆవేశం స్టార్ అయితే రాలేకుండే. ఆవేశం స్టార్ కూడా ఒకప్పుడు రన్నింగ్లో ఉండేవాడు, వాడు కూడా చేసిండు. దాదాపు వాళ్ళది కూడా రన్ ఉంది. ఎందుకంటే వాళ్ళు పద్ధతి పాటించుకోలేరు. గలీజ్గా వీడియోలు చేస్తే ఎవరు ఈరోజు జనాలు గలీజ్గా వీడియోలు చేస్తే చూడరు. ఒక ఫన్నీ కామెడీ వీడియోలు రావాలి, అప్పుడు వాళ్ళు నవ్వుతుంటారు. పోయి హెల్ప్ చేసినాం అన్న, ఎందుకంటే రైతు బిడ్డ నుంచి నిలబడ్డాడు కదా. కాబట్టి మనతో సాయం పాట రేపటినాడికి నేను కూడా నా కూడా అన్నారు జనాలు, చాలామంది అన్నారు, అన్న ఈసారి వార్డు మెంబర్ కన్నా ఏదానికన్నా నిలబడి చేస్తావా అని అన్నారు. అన్నా కూడా నేను అవన్నీ పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదంటే వీడికి వచ్చిన ఫేమ్కు దానికి ఫేమ్కు చాలా తేడా ఉంటుంది కదా. ఇది వేరే. రాజకీయం ఏంటంటే 24 hours దాని వెంటనే పడాలి. ఈ సోషల్ మీడియా ఏంటంటే నెలకోసారో వారంకోసారో
ఒక మీలాక సెలబ్రిటీలే కానీ యూట్యూబర్లే కానీ ఇంటర్వ్యూలు తీసుకుని కొద్దిగా 4 మాటలు మాట్లాడే వాళ్ళ ప్రేమలతోటి మన ప్రేమ కూడా కొద్దిగా ముందుకు నడవాలన్నది ఈ సోషల్ మీడియాని ఇడుస్తలేను. రైట్ అన్న. ఇంకోటి ఇప్పుడు మొన్న ఎలక్షన్ అప్పుడు కూడా బర్రెలక్క అని చెప్పి కూడా చాలా ఫేమస్. సో అమ్మాయి గురించి ఏం చెప్తారు మీరు? నేను ఇంతకు ముందు బర్రెలక్క గురించి నేను ఏది మాట్లాడలేదు. ఒక లేడీస్ మహిళ మనకు రాజకీయాలు నిలబడదంటే నాకు సంతోషమే, కానీ నేను బర్రెలక్క గురించి ఏడా మాట్లాడలేదు. అయినా కూడా చాలామంది అన్నారు, అన్న ఇది బర్రెలక్క ఎలక్షన్లో నిలబడుతుంది డైలాగ్ కొడతా అంటే నేను అన్నా ఏమన్నా ఒక మహిళ గురించి విపరీతం చేసడం తప్పు. ఏది మాట్లాడినా సాయం గురించే మాట్లాడతాం కానీ అడ్వాన్స్ సిచ్యువేషన్ ఆమెను స్పందించరాదంట నేను చెప్పిన. ఎందుకంటే బర్రెలక్క పేరు విన్నా, నాకు అడుగు ఉన్నారు డైలాగ్ కూడా చెప్తావా అన్నారు. నేను చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే ఆమె ఒక స్థాయితోటి నిలబడ్డది, ఎందుకు డిస్టర్బ్ చేయాలి అనేది వదిలేసిన. ఓకే. ఇంకోటి మీరు చేసిన వీడియో కూడా మిత్రుల సత్య కూడా దానికి వీడియో చేయడం మనం చూస్తున్నాము. సో అంటే చాలా మంది ఆ డైలాగ్ అయినదే అనుకుంటారు. మరి నాది నీ డైలాగ్ అది నీ డైలాగ్ అయినది అనుకుంటారు. మరి ఈ రోజు ఉదయం నరేంద్ర మోదీకి ఎక్కిన నా వాయిస్ విన్నావా? నరేంద్ర మోడీకి డైరెక్ట్ శేఖర్ అన్న వాయిస్ నరేంద్ర మోడీ సెట్ అయిందా? మరి సింక్ అయిందా? సెట్ అయింది. అందరికి గుడ్ మార్నింగ్ చెప్పేది వినండి. నిన్న వీడియో రికార్డ్ వస్తున్నాయని అడిగితే ఒకరు ఏమంటున్నారు తెలుసా? ఇన్స్టాగ్రామ్ లో ఇలాంటి కొడుకులు ఏమన్నా తెలుసా? శాతా గారి కొడుకులు అందరికి మళ్ళా ఫోన్లు చేసేది మీరే, మళ్ళీ అన్న ఫోన్లు చెప్తారేదంటే మళ్ళీ మీరే. మరి ఏ దానికి కట్టుబడి ఉండాలి? నేను ఉంటారు కాబట్టి మీరు ఏ దానికి కట్టుబడి ఉంటారు? నేను ఒకటి డైలాగ్ కొట్టినా, శాతా గారి కొడుకులు నా వీడియో వరకు చూసినావా? యాక్టింగ్ ఎవరిది, వాయిస్ ఎవరిది, ఆడియో ఎవరిది, యాక్టింగ్ ఎవరిది, ఇలా ఉంటాయి డైలాగులు. ప్రతి ఒక్కరు డైలాగులు అడుగుతుండ్రు. ఎందుకు అడుగుతుండ్రు? డైలాగులు యువశేఖర్ కొడితే ఒక రాజకీయ వ్యవస్థ కూడా పాటిస్తున్నారు అనేది సందర్భంలో ఆ డైలాగులు ట్రోల్ చేస్తుండ్రు. బాబా ఒక ప్రైమ్ మినిస్టరే మీ గొంతుకు పెట్టి శేఖర్ అని అర్థమవుతుంది మాకు. ట్రోల్ చేస్తుండ్రు. ఆ విషయంలో నేను ఏం చేయాలి? ఇంకొద్ది డైలాగులు కొట్టాలనా లేదా? కొట్టాలి. సత్యన గురించి ఏం చెప్తారు? బెత్తిరి సత్య గురించి ఏం చెప్తారు? సత్యన కూడా బాగానే సపోర్ట్ చేసి అంటే మీ వీడియో కూడా ఆయన పెట్టడం వల్ల వాయిస్ అయినదే అనుకుంటారు. లేదు నాదేముంది కానీ సత్యన్న ఏంటంటే దాదాపు నేను 6 months లాస్ట్ మంత్ మ్యారేజ్ సీజన్ అయిపోతుంది. సీజన్ అయిపోతే మ్యారేజ్ ఫిక్స్ అయింది. నాకు ఫిక్స్ అయినాక ఎవరికి చెప్పాలి? ఆన్లైన్లో పత్రికలు తక్కువ సంపాదించింది. ఫ్రెండ్స్ ఫాలోయింగ్ అందరికీ ముఖ్య గమనిక చెప్పేది ఏంది, నా పెళ్ళి ఉంది, పత్రికలు తక్కువ సంపాదించిన. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారానే తెలియజేసిన. 6 రోజుల పెళ్ళి, 6 రోజులు దేవుని దయ వల్ల మంచి అయింది పెళ్ళి. భగవంతుడు పత్రికలు తక్కువ సంపాదించిన అందరు రావాలి పెళ్ళి అనేది నా వీడియో పైన బిత్తర్ సత్తి టైప్ చేసిండు. ఓకే, కామెంట్ చేసిండు, ట్రోల్ వీడియో పెట్టిండు. ఓ సూపర్. ఆ వీడియో నుంటే రన్ అయినా. ఫస్ట్ వీడియోలు నేను రన్ కాకుండే, నా భార్య వచ్చినప్పటి నుంచే వీడియోలు సోషల్ మీడియాలో రన్ అవుతున్నాయి. అదృష్టం నాకు. ఇంకోటి ఇల్లు కలిసి వచ్చింది, ఇల్లు కట్టుకున్నా, పెళ్లి చేసుకున్నా. సంతోషం అనేది అన్ని కలిసి వచ్చినప్పుడే దేవుడు అనేది మీనికి లేపుతుంటాడు. అవును. నిజాయితీగా ఏం క్రమశిక్షణ లేకుండా, ఎవరు గోలా లేకుండా, పట్టించుకునకుండా రన్ అవుతుండా నాకు అదే సంతోషము. దానివల్లనే నా వీడియో, నా పెళ్లి వీడియోనే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. జీవితాంతం మీ భార్య రుణపడి ఉంటాడు అంతే పక్క. నా భార్య చెప్పిన, నా భార్యను చేసుకున్నప్పటి నుంచి తెల్లారి నుంచి వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఓ సూపరా. అన్ని కలిసి జనాలు కూడా ట్రాఫిక్ అదే, సోషల్ మీడియాలో కామెంట్లలో అదే. అన్నా శేఖర్ అన్న నీకు ఇప్పుడు మామూలుగా లేదన్నా, వదిలమ్మ కలిసి వచ్చింది, సంతోషం. ఎందుకంటే చెడు చేసే మాట కాదు కదా, సంతోషం. సో అట్లా మీ వైఫ్ ఎప్పుడైనా మీతో షేర్ చేసుకుందా? ఎందుకు చేస్తున్నావు వీడియోలు, మనకు అవసరం అన్నది దానికి మనం చెప్పినాం కూడా కదా. అంజా ఇప్పుడు కూడా నేను అన్న మామూలుగా అంజా అంటాను లేదు. అప్పుడు కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు భయ్. ఇప్పుడు నేను పాడవుతుంది అంటే నన్ను ఎవరైనా నచ్చిస్తారా? సోషల్ మీడియాలో నేను పాడవుతున్నా, నాకు అదే సోషల్ మీడియా నుంచి ఫేమ్ రావాలన్నా, లేకపోతే నాకు 10 మంది వచ్చి నాకు ఫేమ్ చేస్తారా? సోషల్ మీడియా నుంచి రావాలి. 10 మంది ఎక్కడికి వెళ్ళి వచ్చి ఫేమ్ చేస్తారు? నా కుటుంబ సభ్యులు కూడా బాధపడుతుండ్రా? నేను ఒకరిని బాధపడుతున్నా? అందరు బాధపడుతున్నారు. ఎందుకు బాధపడుతుండ్రు? వీడియోలో బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి అవన్నీ చెప్పి కాదా. ఇప్పుడు నేను ఎదిగినా కాబట్టి ఆ 10 మంది కూడా బాధపడకుండా గుండె నిండా సంతోషాన్ని నింపుకుంటున్నారు. సూపర్ అన్న. కొన్ని లక్షల మందికి ఒక నవ్వు అనేది ఏంది అనేది ప్రపంచం అంతా తెలియజేసిందే యువశేఖర్. సూపర్ అన్న. అట్లా ముందుకు వెళ్తున్నా అంటావు ఫ్యామిలీ తోటి. ఒక దారి దొరకాలంటే 10 అడుగులు 10 రాళ్ళు కొడితే ఒక రాయి దాకుతుంది. ఏ దానికన్నా
నేను ఒకటి లవ్ సక్సెస్ అయింది నాది అను. మేము ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్లం. ఆర్య సినిమా చూసినావా? ఆర్య చూసిన. వాడు అల్లవాడు నా లవ్ సక్సెస్ కావాలంటే ఇట్లా రాళ్ళు ఎగుతాడు. అవును, అది పెట్టి కోక్ పెట్టి గిల్లాలు. అవును, అది ఏడి లాస్ట్ సినిమా కథ అయిపోయిన దగ్గర అది నడుస్తుంట స్టోరీ. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నటనం స్టార్ ది యువశేఖర్ కామెడీ తీసుకో, లాస్ట్ వరకు తీసుకొని ఒక్క వీడియో లాస్ట్ వరకు తీసుకో, కొన్ని లక్షల మందికి నవ్వును అనేది ఇచ్చిన. ఆ నవ్వే నీకు నిజంగా ప్లస్ పాయింట్ అయిందన్న. వారి సినిమాలో రాయి కొట్టి సినిమా లాస్ట్ అర్థం కాకుండా లాస్ట్ మూమెంట్లో లవ్ స్టోరీ కలుస్తుంది. అవును, లాస్ట్లో కలుస్తుంది. సోషల్ మీడియాలో శేఖర్ గారు రన్ అవుతుంటే ఫస్ట్ జనాలకు తెలియదు. రన్ అవుతుంటే మా ఓడి ఈ స్థాయికి వచ్చిందా అనేది పాయింట్ నాలో వచ్చింది. నలుగురికి తెలిసింది. నలుగురు నా ఇంటికి రావాలి అనేది నా నోటి నుంచి చెప్పిన డైలాగులే కానీ, చెప్పిన మాటలే కానీ, చెప్పిన వీడియోలో కానీ. వీనికేం టాలెంట్ ఉంది అన్నోళ్ళు కూడా చాలామంది ఉండరు. అయినా నేను ఎవరిని పట్టేసుకోలేదు. నా ఆత్మ అభిమానం సాక్షిగా నేను రన్ అవునా. ఆత్మ అభిమానం చంపుకొని ముంగడికి లేదు. సో నా రైట్, చివరిగా నేను తెలుగులో అడుగుతాను, మీరు ఇంగ్లీష్లో. ఓకే, తెలుగు నీ ఇంగ్లీష్లో అడుగు, నేను తెలుగులో చెప్తావా? సరే, లేకుంటే నేను చెప్పేదే నువ్వు చెప్పాలి, అర్థమైందా? సో ఇప్పుడు యూట్యూబ్ గురించి తీసుకుంటాడైతే, సోషల్ మీడియా అంటే యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఇవన్నీ కలిపితే మనకి సోషల్ మీడియా అకౌంట్ కిందకి వస్తాయి. సో నేను చెప్పేదే మీరు చెప్పాలి. ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్. ఇందులో మీకు ఏదంటే ఎక్కువ ఇష్టం? నాకా యూట్యూబ్ ఇష్టం. మీరు ఇన్స్టాలో ఇన్స్టాలో ట్రెండింగ్ ఉన్నా కదా, యూట్యూబ్ లో కూడా నా ఛానల్ ఉంది. యూట్యూబ్ లో కూడా చాలా మంది తెలియదు మీ ఛానల్ పేరు. అదే ఇన్స్టాలో ట్రెండింగ్ ఉన్నా కాబట్టి ఇన్స్టా మోడల్ అంటే నటనం స్టార్ ఇన్స్టాలోనే ఉంది. యూట్యూబ్ లో కొద్దిగా లేదు. ఎందుకు లేదంటే యూట్యూబ్ లో రన్ అవుతలేవు. ఎందుకు రన్ అవుతలేవు అంటే నేను యూట్యూబ్ లో ఎక్కువ పెట్టాను. ఇన్స్టాలో ట్రెండింగ్ ఉన్నా కాబట్టి ఇన్స్టాల్లో పెడతా. సరే, నీ వ్యూవర్స్ కి మీరు చెప్పాలంటే మీ యూట్యూబ్ గురించి ఏం చెప్తారు? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. యువశేఖర్ కొడంగల్. నా యూట్యూబ్ ఛానల్ 8688 యువశేఖర్ కొట్టండి. ఉన్నాయి ఆల్రెడీ 2.K ఫాలోవర్స్ ఉన్నాయి. 2.20K ఫాలోవర్స్ ఉంది. ఇలా ఛానల్ కొత్తగా రన్ అవుతలేదు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో తెలుసు కదా మీకు, నటనం స్టార్ ట్రెండింగ్లో ఉన్న నటనం స్టార్ మీ గురించి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ కూడా చాలా రన్ అవుతుంది కానీ జనాలకు తెలీదు. ఎందుకంటే యూట్యూబర్కు ఛానళ్లకు నేను ఇంటర్వ్యూ ఇస్తున్నా కదా, అదే విషయంలో తెలుసు. నా వీడియోలు కూడా రన్ అవుతున్నాయి, ఇప్పుడిప్పుడే రన్ అవుతున్నాయి. ఎక్కువ ఫేమ్ అయ్యేది ఇన్స్టాగ్రామ్ నాకు. సో ఇంకోటి, యూట్యూబర్స్లో మీకు ఇష్టమైన యూట్యూబర్ ఎవరు? యూట్యూబర్స్ అన్నా నాకు మాస్టరే, బషీర్ మాస్టర్. యూట్యూబర్స్లో బషీర్ మాస్టర్ అంత ఇష్టం? ఓకే. ఎందుకంటే సోషల్ మీడియాలో పరిచయం అయిన ఆటనే. మా టిక్ టాక్ ఫ్రెండ్స్ కానీ, నాకు ఏమైనా హెల్ప్ కావాలా కానీ, ఏమైనా మాట్లాడినా కానీ, నేను హైదరాబాద్, ఇప్పుడు కొడంగల్ నుంచి నేను హైదరాబాద్ పోతున్నా. ఎవరింటికి పోవాలి? మాస్టర్ ఇంటికి పోవాలి. ఒక అన్నదమ్ముడు కాకుండా, ఒక బంధువు కాకుండా, ఒక చుట్టం కాకుండా, బెస్ట్ ఫ్రెండ్. సో అట్లాంటి. సరే అన్న, చివరిగా వ్యూవర్స్కి ఏం చెప్తారు? మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కానీ, మిమ్మల్ని ట్రోల్ చేసే వాళ్ళు కానీ, వీళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం చెప్పాలంటే మనస్ఫూర్తిగా చెప్పాలి. చెప్పండి, ఏం చెప్తారు వాళ్ళకి? ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. నేను మీ యువశేఖర్ కొడంగల్. కీప్ టు ఛానల్ ఇంటర్వ్యూ గురించి వచ్చారు నా వద్దకి, చాలా సంతోషము. ఫ్యాన్స్ ఫాలోయింగ్కు జర చెప్పేది వినండి. చాలామంది మీడియా వాళ్ళు కూడా అడుగుతుండ్రు, కామెంట్స్ పెడుతుండ్రు కదన్నా, మరి నువ్వు దానికి కట్టుబాటు ఏమి ఉండవు. తమ్ముడు కామెంట్ పెట్టేటోళ్ళు పెడుతూనే ఉంటారు. కామెంట్లు గలీజ్ కామెంట్లు వస్తున్నాయి.